నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్కి అయితే ఒక కీలకమైనటువంటి ముందడుగు పడింది. ఈ మేరకు కేంద్ర మంత్రి కీలక అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ రైల్వే స్టేషను ప్రముఖ దేవస్థానానికి ఆలయానికి వెళ్ళేటువంటి మార్గం. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు మరీ ముఖ్యంగా కొమురవెల్లి మండలన్న ఆలయానికి వెళ్ళేటువంటి భక్తులకు తీపి కబురు అయితే చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ కొమరవెల్లి ఈ రైల్వే హాల్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 70% పనులు పూర్తయినట్లు కేంద్ర రైల్వే మంత్రి ప్రకటించడం అయితే జరిగింది. త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ తెలంగాణలో రైల్వే కనెక్టివిటీని పెంచేందుకు కేంద్రం కీలక చర్య తీసుకుంటున్న దాంట్లో భాగంగా ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో కొత్త లైన్ల ఏర్పాటుతో పాటు పలు స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నారు. నిధులు మంజూరయ్యాయి. చెర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు మరికొన్ని స్టేషన్లు కూడా కొత్త రూపునిస్తున్నాయి. కాగా రాష్ట్రంలోనే త్వరలో మరొక కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ కొమరవెల్లి హాల్ట్ నిర్మిస్తుండగా రికార్డు సమయంలోనే ఈ హాల్ట్ నిర్మాణం పూర్తవుతుందని అధికారులు అయితే చెప్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీనికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం నిర్మాణం వేగంగా సాగుతుందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం 70% పనులు పూర్తయ్యాయని అన్నారు. ఈ స్టేషన్ నిర్మాణం పూర్తయితే కొమరవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించేటువంటి యాత్రికులకు, ముఖ్యంగా హైదరాబాద్ నుండి వచ్చేటువంటి యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. మరియు స్థానికులకు కూడా ఈ మెరుగైన రైల్వే సౌకర్యాలు అందుతాయని అంటున్నారు. ఈ మేరకు ఈ కొమరవెల్లి మల్లన్న క్షేత్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఈ రైల్వే స్టేషన్, ఈ హాల్ట్ అనేది నిర్మిస్తున్నారు. ఈ కొమరవెల్లి స్వాగత తోరణం సమీపంలో ఆలయానికి వచ్చేటువంటి రహదారి పక్కన ఈ రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టారు. మనోహరాబాదు కొత్తపల్లి రైల్వే మార్గ నిర్మాణంలో భాగంగా ఈ కొమరవెల్లి మల్లన్న సన్నిధికి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం ఈ రైల్వే హాల్ట్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కు నిత్యం ట్రైన్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఈ కొమరవెల్లిలో మాత్రం హాల్టింగ్ లేదు. దీంతో కొమరవెల్లి దర్శనానికి ప్రతి ఏడాది ఈ 25 లక్షల మందికి పైగా హాజరవుతుంటారు, సందర్శిస్తుంటారు. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తుంటారు. వీరిలో దాదాపు 70% మంది సామాన్య భక్తులే. ప్రస్తుతం వారి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో ఈ కొమరవెల్లి వెళ్ళి ఆలయానికి చేరుకుంటారు. ప్రస్తుతం అది వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి ప్రయాణంగా ఉంది. ఈ క్రమంలో ఇక్కడ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. భక్తుల కోరిక మేరకు ఈ రైల్వే హాల్ట్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 70% పనులు పూర్తయ్యాయి. మరికొన్ని రోజుల్లోనే ఈ రైల్వే స్టేషన్ అనేది అందుబాటులోకి రానుంది. దీంతో ఈ కొమరవెల్లి వెళ్ళేటువంటి ఈ భక్తులకు ప్రయాణ సులభం, ప్రయాణ సమయం, వ్యయ ప్రయాసాలు బాగా తగ్గుతాయని చెప్తున్నారు. అది ఫ్రెండ్స్ ఈ తెలంగాణలో ఈ కొత్త రైల్వే స్టేషన్ గురించి. మరొక అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.